అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన చీపురుపల్లి నియోజకవర్గం ఆర్తమూరు గ్రామానికి చెందిన మహాంతి నారాయణరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పరామర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ₹1,00,00,000 చెక్కును అందజేసి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కళా వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ అచ్యుతాపురం సెస్ లో జరిగిన ఫార్మా ప్రమాదం దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. పరిశ్రమల్లో 3 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ జరగాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠినమైన నిబంధనలు అమలు చేసేలా చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేసి తప్పు జరిగుంటే శిక్ష తప్పదని స్పష్టం చేశారన్నారు. ఎప్పుడు లేనిది బాగా చూసి ₹1,00,00,000 ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఆయన మాత్రం ఈ 17 మందికి 17 కోట్లు ఇచ్చారు. అలాగే కొంచెం దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు ఇచ్చారు. అంతకన్నా తక్కువ దెబ్బలు తగిలిన వాళ్ళకి 40 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చారు. మనిషిని అయితే తేలేం కానీ ప్రభుత్వ పరంగా ఎక్కువ సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇటువంటి వ్యక్తి మరి ఆయన పరవాడలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 3 సంవత్సరాల పిల్లాడు, 3వ సంవత్సరం. ఇంకా చాలా అన్యాయం భగవంతుడు చేశాడు. మనిషిని తేలేం కానీ ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు మరి ₹1,00,00,000 చనిపోయినటువంటి వాళ్ళందరికీ చాలా ఉదారతతో ఇవ్వటం అనేటటువంటిది కుటుంబాలను ఆదుకోవడంలో చాలా చక్కగా చేశారు. ఏదేమైనప్పటికి కూడా మనిషిని తేవడం అనేటటువంటిది ప్రపంచంలో ఎన్ని వింతలైనా చేయొచ్చు, కానీ మనిషిని తేవడం అనేటటువంటిది ఎప్పుడు కూడా జరిగే పని కాదు. అలాంటి కష్టకాలంలో ఏదో మేము ఉన్నాము అనేటటువంటి దీంతో మరి ప్రభుత్వం ₹1,00,00,000 చనిపోయినటువంటి వారికి, అదేవిధంగా 50 లక్షలు మరి క్షతగాత్రులకి, ఇంకా చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి 25 లక్షలు చొప్పున ఇచ్చి నిన్న ఆయన వచ్చి అందరినీ చూసి కేజీహెచ్లో మరి పలకరించి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం చేయాల్సింది ఎప్పుడు కానీ విని ఎరిగిన ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని మన ముఖ్యమంత్రి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి మన అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ గ్రామంలో కుర్రోడినంటే తేలేము కానీ ప్రభుత్వ పరంగా ఈ సహాయాన్ని మరి తెలుగుదేశం పార్టీ అందించింది. అదేవిధంగా కుర్రోడిని బాగా చదివించండి, అన్ని విధాలుగా మీ కుటుంబానికి సహాయం సహకారం అందించడానికి ఎల్లవేళలా మీతో పాటు ఉంటామని చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.